ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్ పెప్పర్ ఫ్రై అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ని తీసుకొని ఉడికించుకుంటున్నాను. ఎగ్స్ ఉడికేలోపు మసాలాని ప్రిపేర్ చేసేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం అంతా ఇలా పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాత ఎగ్స్కున్న తొక్క ఒలిచేసి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక్కొక్క ఎగ్ని 2 ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్లేమ్ మీద ఒక ప్యాన్ని కానీ పెనంని కానీ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ఇలా పెనం మొత్తం ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని ఇందులోకి వేసి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఎగ్స్ అనేది బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎగ్స్ సగం వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఎగ్స్ మీద ఇలా చల్లుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ బాగా రోస్ట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే పొడిని కొంచెం కొంచెంగా ఇలా చల్లుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ బాగా రోస్ట్ అయిన తర్వాత ఇంకా దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మన ఎగ్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇది మనం పప్పు చేసుకున్నప్పుడు కానీ ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇదే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel for more videos and don't forget to press the bell icon symbol and thank you for watching.